హాయ్! హలో అండి. వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. కేక్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? అందులోకి చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదండీ! చిన్న పిల్లల కోసం, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళ కోసం బెల్లంతో అయితే ఈరోజు కేక్ ప్రిపేర్ చేశానండి. చాలా చాలా టేస్టీగా, రుచిగా బాగా కుదిరింది. పంచదార వేయకుండా, మైదా లేకుండా బెల్లంతో, ఎగ్ వేయకుండా, పెరుగుతో చేసుకోవచ్చండి. చాలా చాలా రుచిగా అయితే ఉంటుందండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక కప్పు గోధుమ పిండికి, ఒక కప్పు పెరుగు కరెక్ట్‌గా సరిపోతుందండి. గట్టిగా ఉన్నట్లయితే కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. బెల్లం ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలండి. మనకి త్వరగా కరగడం కోసం. ఒక కప్పు గోధుమ పిండికి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని పెరుగు రెడీ చేసుకుందామండి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు కరెక్ట్‌గా సరిపోతుందండి. గడ్డ పెరుగైతే ఇంకా బాగుంటుందండి. ఈ పెరుగుని హ్యాండ్ బీటర్‌తో కానీ, విస్కర్‌తో కానీ, ఇంకా బీటర్ ఉన్నవాళ్ళు బీటర్‌తో కానీ ఇలా మొత్తం మనకి ఎక్కడా కూడా గెడ్డలు లేకుండా స్మూత్‌గా చేసుకోవాలండి. విస్కర్ ఉన్నవాళ్ళు విస్కర్‌తో కూడా చేసుకోవచ్చు. బీటర్‌తో కూడా చేసుకోవచ్చండి. మనం ఎగ్స్ వేయలేదు కాబట్టి పెరుగుతో చాలా త్వరగా అయిపోతుందండి. ఒక్క కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. స్మెల్ బావుంటుంది. కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా మొత్తం కలిసేటట్టు బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కూడా బాగా తిప్పుకుంటూ ఉండాలండి. మనం చేస్తున్న ఈ కేక్‌ని షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏం భయం లేకుండా తినొచ్చండి. ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు పంచదారతో చేసిన ఏ స్వీట్స్ కూడా తినకూడదు కదండీ! కాబట్టి వారు కూడా ఈ కేక్‌ని ఎంతో ఇష్టంగా తినొచ్చన్నమాట. ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదండీ! బేకింగ్ పౌడర్, సోడా అన్నీ వేసుకొని ఆ పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకటే డైరెక్షన్‌లో తిప్పుకుంటూ ఉండాలండి. మొత్తం పిండిని ఒకేసారి వేసేయకూడదండి. అలా వేసేసినట్లయితే పిండి మొత్తం ఉండలు ఉండలుగా ఉండి మనకి తిప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకటే డైరెక్షన్‌లో తిప్పాలండి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా టేస్టీగా, రుచిగా వస్తుంది. చాలామంది కూడా కేక్ చేయడం చాలా కష్టం అని అనుకుంటారు కదండీ! కేక్ చేయడం చాలా చాలా ఈజీ అండి. 1, 2 సార్లు చేస్తే మనకి తర్వాత నుంచి చాలా ఈజీ అయిపోతుంది. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా! మనకి గట్టిగా ఉంది కదండీ! ఇప్పుడు కొన్ని కొన్నిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్‌లో తిప్పుకోవాలండి. మనం చేస్తున్న ఈ కేకు గోధుమ పిండితో చేస్తున్నాం కదండీ! పిల్లలకి చాలా మంచిదండి. ఇంకా మనం పంచదార కూడా వాడలేదు కదండీ! బెల్లంతో చేస్తున్నాం కదా! చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేసేయకూడదండి. అలా వేసేస్తే మొత్తం జోరైపోతుంది కదా! అందుకనే కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. మనకి కేక్ చేయడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోకపోతే ఇంకొన్ని పాలు పోసుకోవాలండి. కేక్ చేసేటప్పుడు ఎక్కడా కూడా వాటర్ యూజ్ చేయకూడదండి. గట్టిగా ఉన్నట్లయితే ఇలా పాలు మాత్రమే పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వాడాలండి. పచ్చి పాలు వాడకూడదు. మీకు డౌట్ రావచ్చు కదండీ! నేను ఎక్కడా కూడా నెయ్యి కానీ, ఆయిల్ కానీ యూజ్ చేయలేదు కదండీ! మనం మొత్తం కూడా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో నెయ్యి కానీ, వాసన లేని ఆయిల్ కానీ వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల కేక్ బాగా వస్తుందని చెప్పారండి. అందుకనే ఇలా వేశానన్నమాట. చూసారు కదా! నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేశానండి. చాలా బావుంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. నెయ్యి వేసిన తర్వాత కూడా మనం చాలా సేపు కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఒకటే డైరెక్షన్‌లో. ఇలా తిప్పుకోవడం వల్ల కేక్ అనేది చాలా టేస్టీగా, రుచిగా, స్పాంజ్‌గా వస్తుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని మనం కేక్ చేయడానికి బౌల్ తీసుకుందాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. నేనైతే బాగా హీట్ చేయడానికి ఇసుక వేసుకున్నానండి. మీ దగ్గర ఇసుక కనుక లేకపోతే డైరెక్ట్‌గా ఇలా స్టాండ్‌ని పెట్టేసుకోవచ్చు. ఇలా ఇసుక ఎందుకు వేశాను అంటే
మనకి ఓవెన్‌లో చేసినట్టుగా కేకొస్తుందని ఇలా ఇసుక వేశానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. 15 నిమిషాల పాటు హీట్ అవ్వనివ్వాలండి. అలా హీట్ చేసుకోవడం తప్పనిసరి అండి. ఇలా కేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని నెయ్యి కానీ, ఆయిల్ కానీ మొత్తం కలిసేటట్టు, మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలండి. తర్వాత గోధుమ పిండి ఇలా వేసుకొని ఇది కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కేక్ మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అంతే కాదండి కింద మాడకుండా బావుంటుందన్నమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మిగిలిన గోధుమ పిండిని తీసేసేయాలండి. అలానే ఉంచేయకూడదు. చూసారు కదండీ! ఇలా రెడీ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని మొత్తం కూడా ఈ బౌల్‌లోకి వేసేసేయాలి. మొత్తం వేసేసిన తర్వాత గిన్నెలో ఇంకా పిండి ఉంటుంది కదండీ! అది కూడా మొత్తం చేత్తో ఇలా ఊడ్చి వేసేసుకోవాలి. దేన్ని కూడా వేస్ట్ చేయకూడదు కదా! అందుకనే. చూసారు కదండీ! మనం ఇందాక స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె కూడా వేడెక్కిపోయి ఉంటుంది కదా! 15 మినిట్స్ అయిందండి. ఒకసారి తీసి చూద్దాము. బాగా హీట్‌గా ఉండాలండి. చూసారు కదా! ఇలా హీట్‌గా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని కూడా దీనిపై పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఇలాంటి పెద్ద గిన్నె అంటే మనకి కేక్ పొంగుతుంది కదండీ! కాబట్టి ఇలాంటి గిన్నె పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా పైన బరువేదైనా పెట్టాలండి. కరెక్ట్‌గా ఒక 30-45 మినిట్స్ మధ్యలో అయితే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో. ఒక నైఫ్ కానీ, లేకపోతే ఒక స్పూన్ కానీ పెట్టి చూస్తే పిండి అంటుకోకుండా ఉంటే కనుక మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు అర్థమండి. దీన్ని ఒక బౌల్‌లోకి, ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కింద కూడా అస్సలు మాడలేదు కదండీ! ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని ఒకసారి కట్ చేసుకుందాము. బెల్లంతో చేసిన కేకు, పంచదారతో చేసిన కేకు పూర్తిగా వేరు వేరు టేస్టుల్లో అయితే ఉంటాయండి. అంటే ఫ్లేవర్ పూర్తిగా వేరుగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. కేక్ అంటే చాలా ఇష్టం. మేమైతే ఎప్పుడు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. మా చిన్న పాప చూసారా దానికి ఏమైనా ఇష్టమైనవి పెడితే దానికి ముద్దు పెట్టుకొని అప్పుడు తింటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కేక్ అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. స్పాంజీగా, హెల్తీగా, రుచిగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా బాగా వస్తుందండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.